పోలవరం జిల్లాలో ప్రేమ పేరుతో గిరిజన యువతిని మోసం చేశాడు సచివాలయ ఉద్యోగి. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పీఓని వేడుకుంది. చింతూరు ఐటీడీఏ ముందు కూర్చుని నిరసన తెలిపింది. దీంతో కోనవరం పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుని పరారయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది యువతి. పోలవరం జిల్లా కోనవరం మండలం వెంకటాయపాలెం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆంగోతు నరేష్ గత 4 ఏళ్లుగా ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా మానసికంగా లోబర్చుకున్నాడని ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ముఖం చాటేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. విధులు నిర్వర్తించేదాన్ని. అదే టైంలో అంగోతు నరేష్ అనే వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తించేవాడు. మా ప్రేమ 2021 నుండి ఈ 2026 వరకు కొనసాగింది. నన్ను ప్రేమించమని వెంటపడేవాడు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకుంటానని నేనున్నాను కదా, నీకెందుకు భయం అంటూ నా వెంట పడేవాడు. తన అసభ్యకరమైన మెసేజ్లు ఇలా పంపిస్తున్నావంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కదా, నీకెందుకు భయం అంటూ అనేవాడు. సడన్గా నన్ను జనవరి నుండి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నామని నేను గట్టిగా నిలదీయగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనేసరికి నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఇది మా గ్రామస్తుల పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా 16వ తారీఖున నేను ఫిర్యాదు చేయడం జరిగింది. 17వ తారీఖున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చివరి నిమిషంలో ఫైల్ అయ్యే టయానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎస్ఐ గారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంగీకార పత్రం మీద సంతకాలు చేయడం కూడా జరిగింది. పెళ్లి రోజున తెల్లారితే పెళ్లి అనేసరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అక్కగారులతో వాళ్ళ బావాళ్ళతో భరత్ అనే అతనితో కలిసి వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోవడం జరిగింది. నాకు న్యాయం జరగాలని పీఓ గారి దృష్టికి వచ్చాను. సచివాలయంలో వాలంటీర్గా